పుణ్యదిమూర్తుల దివ్యగాథల్లో సీతాదేవి చరిత్ర ఈ రోజున కూడా మిగిలిన భాగం విందాం. సీతాదేవిని రావణ హనుమంతుడు, అమ్మా నీవు చూడమని ఇచ్చావు, నాకు సెలవు ఇప్పించండి అంటే ఒక కథ కూడా చెప్పింది. గుర్తుగా రాముల వారికి సీతకే తెలిసినటువంటి ఆ కథ ఇంకెవరికి తెలియదు. చివరికి లక్ష్మణుడికి కూడా తెలియనటువంటి కథ అది. ఒక రోజున రాముల వారు సీత తొడపై తన తల పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ఒక కాకి, అంటే ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు శాపవశాన కాకిగా మారాడు. ఆ కాకి వచ్చి ఆమె వక్షస్థలాన్ని పొడుస్తూ ఉంది. ఆమె రాముల వారికి నిద్రాభంగం అవుతుందని ఆమె కదలకుండా అలాగే భరించుతూ ఉంది. దాన్ని తోలుతూ ఉంది, మళ్ళీ అది వస్తూ ఉంది. అలా చాలాసార్లు దాన్ని తోలినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి పొడుచడం వలన వక్షస్థలం నుంచి నెత్తురు బొట్టబట్ట కారటం మొదలెట్టింది. అందులో చుక్కలు కొన్ని రాముల వారి చెక్కిలిపై పడ్డాయి. ఆయన తొడపై, సీత తొడపైన తలబెట్టి నిద్రిస్తున్నాడు కాబట్టి. వెంటనే ఆయనకి మెలకు వచ్చింది. తరువాత రాముడి విషయం తెలుసుకుని ఒక పక్కనే ఉన్నటువంటి దర్భని తీసుకుని కాకిపై విసిరాడు. అది బ్రహ్మాస్త్రంగా మారింది. ఆ కాకి పరిగెత్తుతూ బ్రహ్మ మహేశ్వరుని శరణ వచ్చింది. వారు అసమ్మతిని తెలిపారు, తమ నిస్సహాయతను తెలిపారు. చివరికి వెళ్ళి రాముడి దగ్గరికి వచ్చి శరణు కొడితే ఆయన ఒక కన్ను, ఆ అస్త్రం వలన ఒక కన్ను, కుడి కన్ను దెబ్బతినేట్టుగా చేసి దాని ప్రాణాలని రాముల వారే కాపాడాడు. ఈ కథ హనుమంతుడి చెప్పింది. చూడమని ఇవ్వటంతో పాటుగా ఈ కథ కూడా చెప్పు రాముల వారు, అప్పుడు నన్ను నీవు కలుసుకున్నట్టుగా ఆయన విశ్వసిస్తాడు అని చెప్పిందండి. రాముడు లంకాధిపతి అయినటువంటి రావణుని చంపి అతడి తమ్ముడైన విభీషణుడికి పట్టాక్షేపం చేశాడు. తర్వాత విభీషణుని పిలిపించుకున్నాడు. అశోకవనంలో ఉన్న సీతను తీసుకొని రమ్మని కోరాడు. అయితే విభీషణుడు శ్రీరాముని ఆజ్ఞానుసారం అశోకవనానికి వెళ్ళి సీతను వెంట తీసుకొచ్చాడు. సీత పరవాడు తొక్కుతున్న సంతోషంతో రాముని వద్దకు వచ్చింది. కానీ ఆమె సంతోషం కొన్ని క్షణాలలోనే పటాపంచలయ్యింది. కారణం, ఆమె శీలాన్ని శంకించి అగ్నిగుండంలో దూకమని ఆజ్ఞాపించాడు. సంవత్సర కాలం ఆమె రాముని వదలి పరుల పంచెన ఉన్నందులకు అతడు ఆమెను శంకించాడు. కేవలం ఒక మానవ మాత్రుడిగా, సర్వజ్ఞుడిగా అన్నీ తెలిసిన మానవుడిగా నటించాడుగా. ఆ నటన కూడా నిజంగానే మానవుడి వల్లే ఉండటం వలన ఆమె కూడా అలాగే దానిని పాటించింది, ఎదురు చెప్పకుండా. కానీ ఆ కారణం వారి ఇరువురికే తెలుసు. ఎందుకంటే రావణాసురుడు ఎత్తుకెళ్లే ముందు మాయ సీతను సృష్టించమని సీతకే చెప్పాడు. ఆ మాయ సీతని ఇప్పుడు ఆ అగ్నిలో దాశారు. ఇప్పుడు ఈమె వెళ్ళి అగ్నిలో ప్రవేశిస్తే ఈ మాయ సీత ఇప్పటిదాకా ఉన్నది రాముడి చెంత, ఆమె అగ్నిలో ఉంటుంది. అగ్ని నుంచి అసలు సీత బయటకు వస్తుంది అన్నమాట. ఈ విషయం వారిద్దరికీ తెలుసు. అదిగాక భర్త మాట జవదాబట్టకుండా ఉండటం పతివ్రత లక్షణం కాబట్టి మానవ మాతృరాలుగా భర్త ఆజ్ఞను శిరసావహించి అగ్నిలో దూకింది. ఆమె అదృశ్యమైంది. అగ్నిగుండం నుంచి కొద్ది నిమిషాల్లోనే నిజమైన సీత ఆవిర్భించి బయటికి వచ్చింది. రాముడు సీతను వెంట తీసుకున్నాడు. పుష్ప విమానం ఎక్కాడు. అయోధ్య నగరానికి వెళ్ళాడు. భరతుడు రాజ్యపాలన భారాన్ని రాముడికి స్వయంగా అప్పచెప్పాడు. రాముడు అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు. రాజ్యానికి అనేక సంవత్సరాలు ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించాడు. ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఒకనాడు ఒక రజకుడు ఒకడు తన భార్యతో జగడం పెట్టుకొని తమలో తాము వాదులాడుకుంటూ ఒక భర్త భార్యతో అంటే అంటున్నాడు అనమాట. రావణాసురుడు సీతను బలాత్కరించి తీసుకొని పోయి
తన ఎంట సంవత్సరం కాలం ఉంచుకున్నప్పటికీ రాముడు సిగ్గు బిడియం లేకుండా పరుల ఎంట దీర్ఘకాలం ఉన్న భార్యని ఏలుకున్నాడు. కానీ నేను మాత్రం అలా చేయను అని భార్యని తిట్టాడు ఆ రజకుడు. వాళ్ళిద్దరూ ఇలా తగాదా పడుతూ ఉండగా చాటున దాగి ఉన్నటువంటి గూఢచారులు ఆ సంభాషణ విని దిగ్భ్రాంతులయ్యారు. ఆ రోజుల్లో పరిపాలకులు తమ గూఢచారుల్ని మారువేషాలతో పట్టణాల్లోకి గ్రామాల్లోకి పంపేవారు. రాత్రుల పూట రచ్చబండలపై ఏమనుకుంటున్నారు, తమ పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారో తెలుసుకోవటం కోసం. అలా ఆ గూఢచారులు రాముల వారి తరఫున అటు వచ్చారన్నమాట. వాళ్ళు ఈ మాటని విన్నారు, చాలా చింతాక్రాంతులయ్యారు. అందులో భద్రుడనే గూఢచారి, ఆయన పేరు, ఆయన నోరు మూసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత సర్వాంతర్యామి అయినటువంటి శ్రీరాముడు విషయాలు ఏమిటని వీళ్ళని అడిగితే ఏమీ లేవంటూ వెళ్ళారు. కానీ రాముల వారు ఇంకొంచెం నొక్కి గట్టిగా అడిగితే ఆయనకి తెలుసు కదా, విషయం అంతా సర్వజ్ఞుడు కదా. అందుకని అప్పుడు గత్యంతరం లేక జరిగిన విషయాన్ని చెప్పారు. తర్వాత రాముడు లక్ష్మణుని కబురంపించాడు. లక్ష్మణుడు వచ్చాడు, జరిగిన వృత్తాంతం అంతా తెలిపాడు లక్ష్మణుడికి. సీతను తీసుకుపోయి అడవిలో వదిలి రమ్మన్నాడు. లక్ష్మణుడు రామాజ్ఞను శిరసావహించాడు. సీతని అడవికి పంపకుండా శిరసావహించాడే కానీ అంతకుముందు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు వారించడానికి. కానీ రాముడు వెళ్ళలేదు కాబట్టి ఇక రామాజ్ఞను శిరసావహించాడు. ఆమెని రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. అడవికి తీసుకొని వెళ్ళాడు. దారిలో సీత తన ప్రయాణాన్ని గురించి ఎన్నో ప్రశ్నలు వేసింది. అయినా లక్ష్మణుడు మౌనం వహించాడు, సమాధానం ఇవ్వల. చివరికి లక్ష్మణుడు సీతను వాల్మీకి మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆమెను అక్కడ విడిచాడు. అన్న ఆజ్ఞను మరియు వివరము తెలిపి శోకతప్త హృదయంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అదేవిధంగా సీత లక్ష్మణుని పలుకులు విని మొదలు నరికిన వృక్షం వలె క్రింద పడింది. కొంతసేపు మూర్ఛితురాలయ్యింది. ఆ తరువాత ఆమె స్పృహ తెచ్చుకుంది. భర్తాజ్ఞను శిరసావహించి అడవిలో తన శేష జీవితాన్ని గడపటానికి నిశ్చయించుకుంది. లక్ష్మణుడు వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. దుఃఖం మెరింగుతోంది. పదే పదే పొరలు వస్తున్నా చివరికి వెనుకకు చూసి వస్తూ ఆ లక్ష్మణుడు ఆ దుఃఖాన్ని అంతా దిగమింగుకుని అయోధ్య చేరాడు. ఆ విధంగా లక్ష్మణుడు అటు వెళ్ళిపోయిన తర్వాత సీత అడవిలో దగ్గరగా ఏడవటం మొదలెట్టింది. ఈ రోదన విన్నటువంటి వాల్మీకి అప్పుడు అక్కడికి వచ్చాడు. తన దివ్య దృష్టితో నిండు గర్భవతి అయిన సీతను గురించి అన్నీ తెలుసుకున్నాడు. ఆమెను ఓదార్చాడు. తన పర్ణశాలకు తీసుకువెళ్ళాడు. ఆమెను గారవంగా చూసుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడ అనతి కాలంలో, అంటే కొద్ది కాలంలోనే సీత ప్రసవించింది, కవల పిల్లలను కనది. వాళ్ళకి మహర్షి కుశలవులు అని నామకరణం చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సకల విద్యలు నేర్పేసి తర్వాత ఆయన వ్రాసిన రామాయణంలోని శ్లోకాల్లో కొన్నింటిని వాళ్ళకి కంఠస్థం చేయించాడు. వాళ్ళ చేత, కుశలవుల చేత, వారి చేత రామాయణ గాథని మృదు మధురంగా పాడిస్తున్నాడు అనమాట. వాళ్ళకి 12 ఏళ్ల ప్రాయం వచ్చింది. అంటే కుశలవులకు మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ సూక్తులను మిగులు గౌరవం ఇచ్చి రామాయణ గాథను శ్లోకముల ద్వారా మృదు మధురంగా పాడుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అలాంటి సమయంలో రాముడు అశ్వమేధ యాగం చేయి తలపెట్టాడు. రాజులను, మునులను, పండితులను పిలువనంపాడు. వాల్మీకి మహర్షి కూడా సీతను మరి ఆమె కుమారులు అయినటువంటి కుశలవులను వెంటబెట్టుకొని అయోధ్య వచ్చాడు. ప్రత్యేకమైన విడిది ఇంటిలో బస చేశాడు. మరుసటి రోజు వాల్మీకి సీతను తీసుకొని రాముని వద్దకు వెళ్ళాడు. ఈమె నీ భార్య సీత, ఈమెను మహాపతివ్రత, ఆమె శీలాన్ని శంకించే పని లేదు.
ఆమె శీలము విషయంలో నా తపస్సునంతా ధారపోసి నిజం చెప్తున్నాను. కాబట్టి నా మాటను నమ్మి సీతను స్వీకరించు అని కోరాడు వాల్మీకి. ఆమెతో పాటు ఆమెకు పుట్టిన బాలురు అయిన సుశీలమును కూడా స్వీకరించు అన్నాడు. ఇలా 10 విధములుగా బ్రతిమలాడితే రాముడు లోక అపవాదుకు వెరిచి సీతను స్వీకరించటాన్ని తిరస్కరించాడు. వాల్మీకి అప్పుడు అన్నాడు, ఆశ్చర్యపోయాడు. లంక నుండి తెచ్చుటకు ముందుగా సీత అగ్ని ప్రవేశం చేసి తన పవిత్రతను కూడా నిరూపించుకుంది. అదే తెలుసు రాముడికి. అయినా ఆ మాట గుర్తు చేశాడు వాల్మీకి. అయినా ఇంకా నీవు సందేహిస్తున్నావు ఎందుకు, సందేహించవలదు అని సలహా చెప్పాడనమాట వాల్మీకి రాముల వారికి. రాముడు మరియు వాల్మీకి మహర్షి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతలో సీతాదేవి భూదేవిని ప్రార్థించింది. ఆ భూమిలోనే కదా జనకుడికి దొరికింది ఆమె. అందుకని భూదేవిని ప్రార్థిస్తే ఆ పృథ్వీ 2 ముక్కలుగా చీలింది. అందులో నుంచి ఒక బంగారు సింహాసనం బయటకు వచ్చింది. సీత దాని యందు ఆసీనురాలైంది. అందరూ చూస్తూ ఉండగా తన నిజస్వరూపమైన లక్ష్మీ అవతారం ఎత్తి అదృశ్యమయ్యింది. మొట్టమొదటి సీత మిథిలా నగరం నందు జనక మహారాజుకు భూమిలో దొరికింది కదా. మరలా ఆమె భూమాత ఒడిలోకి పోయి శ్రీ మహాలక్ష్మిగా నిజాంశం పొంది అదృశ్యమయ్యింది. సీతారాములు ఆదర్శ దంపతులు, ధర్మానికి కట్టుబడిన అవతార మూర్తులు. తరచుగా భగవంతుడు మానవ రూపం ధరించినప్పుడు లోక కళ్యాణం కోసం, ప్రజలను సన్మార్గులను చేయటం కోసం అనేక ఇడుములు పొందుతూ ఉంటారు. ఆ మానవ అవతారాల్లో లోక కళ్యాణం కొరకు ప్రజలను ఆదర్శ జీవులుగా తీర్చిదిద్దటం కోసం సీతారాములు పడిన కష్టాలు వర్ణనాతీతం. సామాన్యమైన కష్టాలు కావదా. 14 ఏళ్ళ అరణ్యవాసం, అందులో రాక్షసుల సంహారం, అలాగే రావణాసురుడు వెతుకెళ్ళటం, తండ్రి మిత్రుడైనటువంటి జటాయుని హింసింపబడటం, ఇలాంటి అనేక సంఘటనలు అడవిలో జరిగినాయి. కాబట్టి ఎన్నో కష్టాలు కూర్చుకొని సామాన్య మానవుల వలె ఇద్దరు కూడా ప్రవర్తించి, ఆ సామాన్యమైన మానవులు కూడా కష్టాలలో ఎంత దృఢమైన చిత్తంతో తమ జీవితాన్ని సాగించాలో, ఎటువంటి ఈ పక్కదారి పట్టకుండా ఉండాలో అంత దృఢ నిశ్చయితంతో జీవితం సాగించండి మీరు కూడా అంటూ సందేశాన్ని ఇచ్చే కథ మనకి రామాయణము. అందుకే రామ అయనం అంటే ప్రయాణం. అయనము అంటే మనం ఎక్కడ గుర్తొస్తుందంటే ఉత్తరాయణము, దక్షిణాయనం అని సూర్యుడి గతిని గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. అంటే అయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించినట్లుగా మనకు ఆకాశంలో కనపడుతూ ఉన్న ఆ కాలాన్ని దక్షిణాయనం అంటాం. మళ్ళీ కొంత దూరం అట్లా దక్షిణం వెళ్ళి ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలకి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరం వైపు ప్రయాణించినట్టుగా కనపడతాడు సూర్యుడు మనకి. దాన్ని ఉత్తరాయణము అంటాం. అంటే సూర్యుని ప్రయాణం. అలాగే ఇక్కడ రామాయణం అంటే రాముని ప్రయాణం. అంటే రాముని ప్రయాణం అంటే రాముని జీవితం. అంటే రాముడు జీవితంలో ఎలా నడిచాడో, కష్టాలలో ఎలా ఉన్నాడు, సుఖాలలో ఎలా ఉన్నాడు అంటే 2 సమయంలో కూడా ధర్మాన్ని తప్పకుండా, కష్టాలలో కుంగిపోకుండా, సుఖాలలో పొంగిపోకుండా సమంగా జీవితాన్ని గడిపి చిత్తంతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు. అలాగే మనందరం కూడా గడపాలని మార్గదర్శనం చేస్తుంది రామాయణం. అలాంటి రామాయణంలో మహాసాధ్యమైనటువంటి సీతా సాహిత్యం గురించి క్లుప్తంగా మనం 3 రోజులు విన్నాం. స్వస్తి.